నారా లోకేష్ జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంతకుముందే కేక్ కట్ చేసి కూడా ఇక్కడ భారీ ఎత్తున ఉపన్యాసం చేశారు. ముఖ్యంగా చెప్తున్నది ఒకటే, ఈరోజు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవాలి మనం అని చెప్పి అందరికీ కూడా కార్యకర్తలకు పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకటే చెప్తున్నారు, ఇక్కడ నగరంలో మనం లోకేష్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, లేదంటే అనేక మార్గాల్లో ఆయన నిత్యం కష్టపడుతున్నాడు కాబట్టి ఆ రకంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇప్పుడే ఇంతకుముందే నాయకులకు కార్యకర్తలకు పిలిపించారు. మరి ఇప్పుడు ర్యాలీగా వెళ్తున్నటువంటి నేపథ్యం ఏం చెప్తారు? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు, ఇంతో మాట్లాడదాం. సార్, ఈరోజు నారా లోకేష్ గారికి పిలిపించారు, మనం అభివృద్ధి, నగర అభివృద్ధి, ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవాలని, దాని గురించి ఏం చెప్తారు సార్? నిజం, అభివృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి చేసుకుంటాం, మాకు వేరే అవిగేషన్ లేదు. ఎవడో ఏదో మాట్లాడి మేము జవాబు కూడా ఇవ్వాల్సి పనిలే. ఈ పొద్దు నుంచి నేను మౌనంగా ఉండి నా అభివృద్ధికి ముఖ్యం ఇచ్చేస్తాను. డెఫినెట్గా అందరూ వచ్చి నా కాన్స్టిట్యున్సీనే 26 డిసెంబర్కి వచ్చి చూసిపోవాలా. తొందరలో అందరిని ఎమ్మెల్యేలు కూడా ఒక ఫంక్షన్కి పిలుస్తున్నా. నేనే కొద్దిగా పోయి మా వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళ సహకారం కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఏమీ లేదు. నాకు అంతా కావాల్సినది నా ఊరు అభివృద్ధి. నేను చేసి చూపిస్తా, డబ్బులు లేవు, నో ప్రాబ్లం, చేసి చూపిస్తాను. ముఖ్యంగా జేసీ పవన్, జేసీ అస్మిత ఎంతో, నాకు నారా లోకేష్ కూడా అంతే అని చెప్పి మీరు ఇందాక చెప్పారు. నారా లోకేష్ వరకు ఎంత దూరమైనా వెళ్తాను, ఖచ్చితంగా కష్టపడతానని కూడా చెప్పారు. ఏంటి సంకేతం, ఏం చెప్తారు సార్? సంకేతం ఏముంది? అప్పుడు ఈ దీంట్లో యువగలంలో మైకు పెట్టేలే సింగనమల్ల బార్డర్ వరకు మేము 3 రోజులు మా చిన్నబాబు కోసం కష్టపడ్డాం. ఎందుకంటే ఒక నాయకత్వం కనిపిస్తుంది ఆయనలో. చంద్రబాబు నాయుడు కొడుకు కాదు, ఇప్పుడు మేము కూడా నాగిరెడ్డి కొడుకులు కాదు. మాలో ఇంత నాయకత్వం ఉంది. 52 నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఈ ఊర్లో ఉన్నాము, ఈ కాన్ఫరెన్స్లో ఉన్నామంటే ప్రజలు ఎంత నమ్మితే మమ్మల్ని ఉన్నిస్తారు. అందువల్ల ఒకటి ఇది లోకేష్ బాబు అంతకుముందు చంద్రబాబు నాయుడు క్లీన్ అండ్ గ్రీన్ అన్నాడు. ఎలా ఉంది మా ఊరు? చూపి గ్రీన్ క్లీన్, ఎక్కడ ప్లాస్టిక్ ఉందో, ఎక్కడైనా పేపర్ ఉందో చూపి. ఆ నిదానంతో ముందుకు పోయినా ఇప్పుడు లోకేష్ బాబు నిదానంతోనే ఒకటే ఇంప్రూవ్మెంట్. ఆ అబ్బాయికి ఏమైనా పనే దావోసు గీవోస్ అని తిరుక్కుంటే ఎస్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఆ రోజు వాళ్ళ నాన్న క్లీన్ అండ్ గ్రీన్ అన్నాడు, ఈవాడు ఇంప్రూవ్మెంట్ అంటున్నాడు. చేసి చూపిస్తా. భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ అంటారా మీరు? గుడ్డే కూడా కనపడతాడు, భూతద్దం వేస్తాం. ఏ పెద్ద లెన్స్ చేసి నీకే చూసినా కనపడటంలే. అరే ఎట్లున్నారు అంటే నేను అదే చెప్తున్నా, లోకేష్ బాబు చాలామంది ఎమ్మెల్యేలకు వాళ్ళ కాన్స్టిట్యున్సీ హద్దులు తెలియదు. ఒక్కొక్క మండలానికి 3 రోజులు పెట్టి మా ఎమ్మెల్యేలందరినీ తిప్పు. ఏ మండలంలో ఏ ఊర్లో ఏం ప్రాబ్లం ఉందో ముందు స్కెచ్ చేసుకుందాం. మనతో అయ్యే పని అయితే కాలువలంట, ఇది శ్మశానాలంట కొన్ని ఉన్నాయి. అవి మీ యొక్క అవసరం లేదు, మేమే చేసుకోగలం. నేను కలవలే, అయితే ఈసారి కలుస్తున్నా. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్తో నేను ఎవరిని కలవడంలే. ఎస్, ముందు కాన్షియన్స్ కనుక్కొని కాన్షియన్స్లో ఏ పనులు ఏం ప్రాబ్లం ఉన్నాయి, ఇవి సొంతంగా చేసుకోవచ్చా అని లిస్ట్ అవుట్ చేసుకొని విల్ గో ఫార్వర్డ్. డబ్బులు అన్నదండి, వితౌట్ మనీ ఆల్సో. ఐఎమ్ వితౌట్ మనీ. ఎస్, అక్కడ ప్రొక్లైన్ తెచ్చిన. ఎలా తెచ్చినానంటే విత్ మై మైండ్. బ్యాంక్ ఇచ్చింది, మున్సిపాలిటీకి బాడెక్కిస్తా, అది వాళ్ళు కత్తులు కడతారు, లాస్ట్కి మున్సిపాలిటీకి అయిపోతుంది. సో దేర్ ఆర్ సో మెనీ వేస్ వీ కెన్ ఇంప్రూవ్. ఐ హ్యావ్ దట్ గట్స్. నా గట్స్ కూడా ఇన్స్పిరేషన్, గట్స్ ఫ్రమ్ లోకేష్. సార్, ఎమ్మెల్యే గన్ విషయంలో కూడా హోమ్ మినిస్టర్కు ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటి సార్ అసలు రెస్పెక్ట్? ఈరోజు అవసరం లేదు, మాకు గన్ అవసరం లేదు, గన్ మీద అవసరం లేదు చెప్తున్నా. మా పార్టీ పరిస్థితి చెప్పినా బయట చెప్పను, అది మా ఇంట్లో విషయం, మా ఇంటి కాంపౌండ్లో విషయం. అది మా వాళ్ళకి ధైర్యం నింపాలా. మా కార్యకర్తలకు ధైర్యం నింపకపోతే మాతో ఉండరు. అది
మాజీ ఎమ్మెల్యే సవాల్ విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్తారు? అయ్యో. దానికి జవాబు లేదు, ఇప్పుడు నుంచి జవాబు ఉండదు. ఏదో మాట్లాడతా అంటే అందరికీ జవాబు చెప్పాలని ఆడ చెప్తాం. దాని గురించి ఇంకా నో మోర్. వాడి గురించి ఈరోజు నుంచి మాట్లాడే ప్రసక్తే ఉండదు. ఒక ఆర్డినరీ మ్యాన్, వై షుడ్ ఐ గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు హిమ్? నో. నేను మళ్ళీ అతని గురించి మాట్లాడితే నన్ను కూడా అదే ఘాటి కట్టేస్తారు. నేను ఆ ఘాటి కట్టుకోదలుచుకోలే. ఐ డోంట్ నాట్ స్పీక్ అబౌట్ హిమ్ ఫ్రమ్ నౌ అన్వర్డ్స్. అయితే ఇప్పటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని కొత్తగా చూడొచ్చు. ప్రత్యర్థుల నుంచి మాట్లాడుకుంటే ఏకంగా అభివృద్ధి విషయంలోనే ముందుకెళ్లే విధంగా ప్రభాకర్ రెడ్డిని చూడొచ్చు. నీకు టైం ఉంటే రేపు నెలరా అన్ని తీద్దాం. డబ్బులు ఏమన్నా మున్సిపాలిటీ ఇచ్చిందా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను ఒకసారి చెప్పిన ఏదో అంటే 10% నాకు ఇవ్వాలంటే అందరు నవ్వుకున్నారు. ఎస్, ఐ గాట్ దట్ మనీ. శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ట్రస్ట్ అని పెట్టే, దానికి లోకలోలను పెట్టే, ఎవరు ఏమి ఇచ్చినా దాంట్లో వైట్ మనీ చెప్తా. రేపు 26 డిసెంబర్లో చెప్తా, లిస్టు చదువుతా, ఎవరెవరు ఎంత ఇచ్చినారో, ఏ పనికి నేను ఖర్చు పెట్టానో, విత్ ఆల్ ద డీటెయిల్స్ ఐల్ షో యూ. నియోజకవర్గ అభివృద్ధికి కొత్త పనులు ఏర్పాటు చేసి నారా లోకేష్ని కూడా ఇన్వైట్ చేయబోతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అని వింటున్నాం. నారా లోకేష్ ఇప్పుడు పిలుస్తాను. రేపు మా 14 మంది ఎమ్మెల్యేలని మా ఊరికి ఇన్వైట్ చేస్తున్నా. నేనే ఖుద్దుగా పోయి ఇన్వైట్ చేస్తా. అందరూ వస్తారు. వాళ్ళ ఆశీస్సులు నా కుమారుడికి కావాలా, మా ఊరికి కావాలా. నాకు ఎవరు ద్వేషులు కాదు, అవసరము లేదు, ఆవేశపడాల్సిన పని లేదు. మీరు చెప్తే నమ్ముతారు. ఇప్పుడు 9:30కు వచ్చి మా ఒంటోడు లేపినాడు అని. పీస్, నో ప్రాబ్లం. కలర్ఫుల్ చొక్కా వేశారు అసలు ఎప్పుడు మా కుమారుడిది బర్త్డే ముందు కానీ వేరే ఏమైనా అట్లా అంటున్నాను. ఎస్, నేను ఎప్పుడు అంతూనే ఉన్నాను. నేను ఏ నాయకుడైనా బాగా చేస్తాడు, ఆ నాయకుడితో ఉంటాను. బట్ ఐ ఫౌండ్ హిమ్ యాజ్ ఎ లీడర్. ఐ కంపేర్డ్ లోకేష్ బాబు యాజ్ వాట్? మై సన్. ఆ రోజు చెప్పిన, ఒకరోజు ఏడ్చినా అనుకోసరం, రే వాళ్ళ తాత సంపాదించింది అన్నీ చూసిడు పరిస్థితి. నారా లోకేష్కి మీకు పర్సనల్ అటాచ్మెంట్ ఉంది అంటారు. ఒక విషయం ఏమైనా చెప్పగలరా సార్? చెప్తా. దివాకర్ రెడ్డి ఇల్లు, అదే మా ఇల్లు, లోకేష్ బాబు ఇల్లు పక్కనే చాలా ఏండ్లగా. ఇప్పుడు కొత్తది ఆయన కట్టుకున్నాడు, మేము ఆ ఇల్లు ఇడిచిపెట్టి ఇది వచ్చి రే అది పీక్ పరేనా చెప్పినా, ఎవరు ఫోటో ఉన్న పీకండి. ఇది మొత్తం మీద జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నది ఒకటే, ఇక నుంచి నగర అభివృద్ధి కోసమే పనిచేస్తాను, ముఖ్యంగా ప్రత్యర్థుల విషయం కావచ్చు. ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నది ఒకటి. ఏదైతే ఉందో ఇక నుంచి ఎవరి ప్రత్యర్థుల గురించి, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇతరత్ర ఎవరి గురించి కూడా మాట్లాడేది ఉండదు. ఏకంగా ఓన్లీ నగర అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను పాటు పడతాను అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇతరత్ర నారా లోకేష్ కష్టపడుతున్న దాంట్లో కనీసం 1% కష్టపడితే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళబోతున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక జరుగుతున్నటువంటి ఒకటే అంశం, ఇక ముందు నియోజకవర్గంలో నా వైపు నుంచి కూడా ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అభివృద్ధి మీదే దృష్టి పెడతానని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.